ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగి సుమారు 50 రోజులు అవుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం ప్రభుత్వ కార్యాలయంలో లేకపోవడం ఇది అధికారంలో నిర్లక్ష్యమా లేక ఇంకేమైనా సందేహాలు కలుగుతున్నాయా? కాంగ్రెస్ నాయకులకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడం వల్ల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానికంగా ఉన్న అధికారులే గాని ప్రజాప్రతినిధులే గాని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దుబ్బాక నియోజకవర్గంలో పరిపాలన జరుగుతుందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ మరియు ప్రోటోకాల్ పాటించాలని హెచ్చరించారు. దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక శాసనసభ్యులు అధికారులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో, ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖది కానీ జిల్లా మంత్రులు కానీ వాళ్ళ ఫోటోలు లేకపోవడము చాలా శోచనీయంగా ఉన్నది. ఇది ఇంకా టీఆర్ఎస్ వ్యవస్థనే నడిపిస్తుండ్రు. అధికారులు మంచిగా ఆలోచించి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ ఇన్ఛార్జి మంత్రి కానీ ఎవరై ఫోటోలు ఉంటలేవు, ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారు. అధికారం కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని ఇవన్నీ దూరం కొడితే చాలా బాధగా ఉన్నది. గత ప్రభుత్వంలో మీరు అధికారం ఉండగా మా ఫోటోలు పెట్టలేదు. ఈరోజు కూడా మళ్ళా అదే వ్యవస్థ మీ అధికారం చెలాయిస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మరి ఏం చేస్తున్నారు అధికారులు, ఏం చేస్తున్నారు? మీరు కూడా మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భయపడి పెడుతుండ్రా? అది ఆలోచన చేసుకోవాలి. లేకపోతే మీరు వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ కొట్టవలసి వస్తుందని నేను మాట్లాడుతున్నాను.